అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జనవరి 20 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసేది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాం. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం తెలుపుతారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి దినఫలిత ప్రకారము ఈ రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలను అలాగే ఎన్నో రకాల సమస్యలను వీరైతే ఎదుర్కొన్నప్పటి పరిస్థితులు అధికంగానే ఉన్నాయి. మనం చాలా సందర్భాల్లో కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురైనటువంటి కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా రేపు అన్ని రకాలు కూడా ఈ మంగళవారము రేపటి రోజు వీరిపైన నరదిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోవడానికి మీరైతే అండి ఎన్నైతే సమస్యలు ఎదుర్కొని విఫలమవుతూ ఉన్నారో అలాంటి వారైతే రేపటి రోజున అంటే మనిషి కంటి చూపుకు నల్లరాయన పగిలిపోతుందంటారు, నరదిష్టి పగులుతుందంటారు చూడండి కదా. అట్లా పెద్దలు కాబట్టి అవన్నీ కూడా పోగొట్టుకోండి. చిన్న చిన్న పరిహారాలు కూడా ఉంటాయండి. వాటి గురించి కూడా తెలుసుకుందాము. నరదిష్టి పోగొట్టుకోవడానికి పరిహారం మీరు చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ వీలుని బట్టి కుదిరితే మంగళవారం కానీ ఆదివారం కానీ ఖచ్చితంగా కూడా మీరు ఉప్పు ఆవాలతో దిష్టి చేసుకుంటూ ఉండండి. కనీసము అమావాస్య రోజైనా సరే ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మీకున్న నరదిష్టి అనేది తొలగిపోతుందండి. కొన్ని ఇబ్బందులు కూడా పోవడానికి ఏంటంటే చక్కగా అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలంటే అండి ఆవాలు ఉంటాయి కదండి. ఆ ఆవాలు మనందరికి తెలిసిందే కదా. నల్లని ఆవాలని మనం వంటింట్లో వాడుకుంటాం కదా. ఆవాల్ని తీసుకోండి. 1/2 స్పూన్ తీసుకొని అందులో ఎటువంటి అంటే చిటికెడంతా పసుపును పోయండి. ఓ పేపర్లో పోసేదంతా కూడా అలా పోసిన తర్వాత దాని మీద మీ ఎడమ చేతితో పట్టుకొని గుర్తుపెట్టుకోండి. మీరు తల చుట్టూ కూడా 21 సార్లు తిప్పి ఆ ఆవాలను తీసుకొని వెళ్ళి చుట్టూ మూటలు మొత్తం చల్లేసరండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నరదిష్టి ఎంతో కొంత పోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నరదిష్టి నుంచి మీరు విముక్తులైతే తప్పకుండా ఉన్నటువంటి చెడు ప్రభావాలతో కూడినటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందన్నమాట. అలాగే మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఎక్కడా కూడా ఇలాంటి ఇబ్బందులు రావని చెప్పి ఇప్పుడు ఈ చిన్న పరిహారం అయితే మీకే చెప్తున్నాను. ఈ ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఇక అద్భుతంగా అయితే రేపటి మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఆ తర్వాత రేపటి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది కూడా. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. అలాగే మీకు ఎలాంటి శ్రమ అనేది కూడా చేసినటువంటి వ్యాపార పనులు కావచ్చు, లేదంటే వృత్తిపరంగా కావచ్చు, పర్సనల్గా ఏదైనా పనులు కావచ్చు, మీకు ఉద్యోగంలో పెద్దగా ఏదైనా సమస్య ఉన్నా కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి నార్మల్గా పనులు చేసే వాళ్ళకు కూడా చాలా చక్కగా వారికైతే అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా ఉంటుంది రేపటి రోజున. మీరేంటంటే అండి ఎక్కువగా పనులు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనారోగ్యం పెద్దగా అంటే పెద్ద సమస్యగా ఊహించుకోకండి. పెద్ద సమస్యగా అయితే మీకైతే ఏం మారిపోదు, కానీ చిన్న సమస్యగానే ఉంటుంది. చిన్నపాటి అనారోగ్యం అయితే సమస్యలు అయితే తలనొప్పి కావచ్చు, లేదంటే ప్రెజర్ ఎక్కువగా పెరిగిపోయి పని బాగా చేసి అలసిపోయడం ఇలాంటి సమస్యలు అయితే రేపటి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి. దీని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదు. కానీ రేపటి రోజున పని అయితే మీకు ఎక్కువగా పెరుగుతుందని చెప్పుకోవాలి. ఈ పని వల్ల మీరు ఏంటంటే కొంచెం సఫర్ అవుతారనమాట. కాబట్టి మీకు ఆ ఇబ్బందులు అంటే జరిగిపోయేటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అనమాట. అలాగే కుటుంబ పరంగా కూడా రేపటి రోజు చాలా బాగుంటుంది. ఫ్యామిలీ పరంగా కూడా చాలా బాగుంటుంది. అలాగే కాకుండా మీరు ఉన్నటువంటి కొన్ని కష్టాలు కూడా ఉంటాయి కదా. వాటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం కూడా రేపటి రోజు అయితే ఉంది. అలాగే బ్రహ్మాండంగా రేపు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక రేపటి రోజు మీకైతే డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి. డబ్బు కూడా మీకు చేతికి అందేటువంటి అవకాశం కూడా ఉంది. ఏదైనా సరే మీకు రావాల్సిన అప్పు కానీ ఏమైనా మీకు రావాల్సిన చోట నుంచి రేపటి రోజున మీకైతే డబ్బు అయితే సమకూరుతుందండి. అలాగే రేపటి రోజున మీరు బ్రహ్మాండంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఏంటంటే దూర ప్రయాణాలు రేపటి రోజున మీకు కలిసి వస్తాయి.
కొంతమంది కలిసి వస్తుంది, కొంతమంది కలిసి రాదు. కాబట్టి ఈ రాశిపరంగా చూసినట్లయితే మీకు దూర ప్రయాణాలు అయితే పెద్దగా అనుకూలించకపోవచ్చు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దూర ప్రయాణాలు అయితే చేయకపోవడం అయితే మంచిదని మనం చెప్పుకోదగినటువంటి విషయం. కాబట్టి దూర ప్రయాణాలకు కొంచెం అంటే మీరు దూరంగా ఉంటే సరిపోతుంది. ఇక రేపటి రోజున వాయిదా వేసుకోండి. నెక్స్ట్ డే వెళ్ళటం అయితే చాలా మంచిది. కాబట్టి అలా వెళ్ళకండి. అలానే కాకుండా ఏంటంటే రేపటి రోజున ఖచ్చితంగా ఎక్కడైనా సరే మీరు దుర్గామాత ఆలయం దర్శించడం ద్వారా మీకు అక్కడ కూడా మంచిగా ఉంటుంది. మీరైతే వీలుంటే ఎక్కడైనా సరే రేపటి రోజు మాత్రము మీ శక్తి మేర దాన ధర్మాలు చేయడం కూడా మంచిది. ఈ విధంగా చేయడం వల్ల బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు చాలా విశేషంగా బ్రహ్మాండం కూడా ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే అన్ని వృత్తుల్లోనూ రాణించగలుగుతారు. ప్రమోషన్ రావట్లేదు ఇబ్బంది పడే వాళ్ళకు కూడా రేపటి రోజున పనులకు సంబంధించిన ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. అలాగే ఈ రాశి వాళ్ళు పిల్లలు ఉన్నట్లయితే వారికి కూడా ఏ విధంగా అంటే వారికి చక్కగా కలిసి రావాలని చెప్పి బాధపడే వాళ్ళు కూడా రేపటి రోజున మీ ఇంటికి తప్పకుండా నిర్దిష్ట తొలపడానికి ఇవన్నీ కూడా చేసినట్టు చిన్న పరిహారం అయితే చేసుకోండి. అలాగే రేపటి రోజున సాయంత్రం పూట మీకైతే కొంచెం సంతోషంగా అంటే మీ కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ రాశి వాళ్ళు ఉన్నటువంటి వారికి వివాహం జరగటం లేదని చెప్పి కొంతమంది ఇబ్బంది పడిపోతుంటారు. కానీ వాళ్ళకైతే రేపటి వివాహం సంబంధించి ఏదైనా మంచి శుభవార్త అయితే వినేటువంటి అవకాశం కూడా ఉంది. రేపటి రోజున అన్ని రకాలు కూడా మీకు ఏమైనా సరే ఆ మాట వినటువంటి మీకు వివాహం అయితే నిశ్చయమైన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఆనందం కూడా ఉండగలుగుతున్నారు. అలాగే కొంచెం హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి విశేషించి అన్ని రకాలు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ప్రేమికుల పరంగా కూడా చాలా బాగా రాణించగలుగుతారు. చక్కగా మీకు దేని గురించి అయితే వ్యాపార పరంగా కూడా రేపటి రోజు మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. రేపటి రోజున మీకు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఏం చేసినా కూడా ఫలితం అయితే తప్పకుండా అనేక రకాలుగా మీకు కలిసి వస్తుంది. చాలా వరకు కూడా ఏంటంటే ఈ రాశి వారికి రేపటి రోజున అనుకూలించేటువంటి రోజు అని చెప్పుకోవాలి. కాబట్టి ఏంటంటే చక్కగా మీరైతే ఎక్కడైనా సరే ఫాస్ట్గా ఏమైనా డెసిషన్స్ ఉంటే మాత్రం చేసుకోగలిగితే మాత్రం నిర్ణయం ఖచ్చితంగా మీరు రాణించగలుగుతారు. ఇతరులతో మంచి ప్రశంసలు కూడా పొందగలుగుతారు. అలాగే మీకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలను ఇంకొంచెం ఎక్కువగా క్లుప్తంగా కనిపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున ఈ రాశి వారు మీరంటే గిట్టని వారు కొంతమంది అంటే రేపటి రోజున మీరు వెళ్ళిన చోట ఏంటంటే కొంచెం అవమానించినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మాట్లాడే ముందు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని మీ వంతు అంటే కొంచెం మీకు బెటర్గా అయితే రిజల్ట్ ఏంటనే తెలుస్తుంది. కాబట్టి అలానే కాకుండా మీరు జాగ్రత్తగా కొంతమందితో మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇతరులతో ఏదైనా కానీ మీకు పర్సనల్ విషయాలు కానీ లేదంటే ఇంకేదైనా కానీ ప్రాణ స్నేహితులు కావచ్చు, మీ తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, మీ పర్సనల్ విషయాలు ఏదైతే ఉంటాయో మీ దగ్గరే పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీ లైఫ్లో ఇంక ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా ఇతరులతో ఏదైనా ఒక విషయం పంచుకున్నప్పుడు ఏంటంటే అది చాలా వరకు కూడా అందరి నోట్లో ఆ మాట ఈ మాట పడి అలాంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క పర్సనల్ విషయాలు మీ ఇంటి విషయాలు కానీ లేదంటే పిల్లల గురించి చెప్పకపోవడం అయితే చాలా మంచిది. అలాగే మీరు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఎవరితో షేర్ చేసుకోకపోవడం మీకు మంచిదన్నమాట. అలాగే రేపటి రోజు ఈ రాశి వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. చక్కగా ఏంటంటే కనుక రేపటి రోజు మీకు సమయం అనుకూలిస్తుందని చెప్పుకోవాలి. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇక రేపటి రోజున మీరు అవసరం లేదైతే చేయదండి. రేపటి రోజున ఎన్నికలు కూడా మీకు ఒకవైపు సంతోషం మరొక వైపు బాధ ఏంటంటే అండి మా జీవితం ఇలా ఎందుకుంది, మేమే ఎందుకు ఇలా సఫర్ అవుతున్నామని మీరు రేపటి రోజు ఎన్నికలకైనా ఏదైనా సరే ఇదివరకు జరిపే గురించి ఆలోచించుకొని కొంచెం బాధపడే సూచనలు కూడా కనబడుతున్నాయి. కొంచెమైనా బాగుంటుందా లేదా ఎప్పుడైనా కలిసి రావాలని చెప్పి మీరైతే ఈ రాశివారు నార్మల్గానే మీరు చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా అండి కష్టాలు అధికంగా పడుతూ ఉంటారు. కాబట్టి కష్టం కోసం ఏంటంటే ధైర్యంగా నిలబడతారు. ఈ రాశివారు మాకేమీ కొత్త కాదు కదా కష్టాలు అన్నట్లుగా ఉండిపోతారు. కానీ ఆ భగవంతుడు అయితే దైవానుగ్రహం ఇచ్చినటువంటి ధనం ఇచ్చినప్పటికీ కష్టాలు అయితే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవరి లైఫ్ కూడా సాఫీగా అయితే సుఖంగా సాగిపోదండి. ఎవరో ఒకరికి కష్టాలు అయితే ఉంటాయి, ఇబ్బంది పడే అవకాశాలు కూడా భగవంతుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీ యొక్క రకంగా చెప్పుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఎవరైనా ఎక్కువగా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజు చూసినట్లయితే కనుక అన్ని రకాలు కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వచ్చారని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా రేపటి రోజున తొలగిపోతాయి. రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవడము మీకు 2 రకాల మేలు చేస్తుంది. అలాగే వచ్చేసి ఏంటంటే వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. మీరు ఇంకోటి ఏంటంటే కనుక రేపటి రోజున సెలబ్రేషన్ చేసుకుని ఇంటి పరంగా కానీ ఏదైనా కానీ సెలబ్రేషన్స్ లాంటివి చేసుకుంటే మీకు చాలా మంచిదన్నమాట. అలా కాకుండా గ్రహాల మార్పు వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏంటంటే 7 గంటలు దాటిన తర్వాత కనిపిస్తుంది. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా చూసి వాహనం నడుపుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక్కడ కొంచెం ఏంటంటే ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే కాకుండా ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే కనుక చాలా వరకు కూడా మధ్యవర్తులు కావచ్చు, ఎవరితో అయినా సరే గొడవ పడుతున్నట్లయితే వారితో మధ్యలో వెళ్ళి మాట్లాడకుండా ఉంటే మంచిదండి. అలాగే కాకుండా
ఒకవేళ మీరు రేపటి రోజు మీ మీద పడేటువంటి ఏదైనా నిందలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్త పడాల్సిన అవకాశం తప్పకుండా ఉంది. కాబట్టి ఆ నిందల్ని మీరు మీపై పడకుండా జాగ్రత్త వహించండి. బాగా కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి జాగ్రత్తగా దైవారాధన చేసుకుంటూ నలుగురు అంటే సహాయంగా ఏదైతే ఆ సహాయం చేయాలనుకుంటున్నారో ఆ సహాయాన్ని కూడా మీ ద్వారా ఇతరులు పొందడం అవకాశం ఉంది. కాబట్టి మీరైతే కొన్ని చిన్న చిన్న సంతోషకరమైనటువంటి వార్తలను విని తప్పకుండా ఆశ్చర్యానికైతే గురవక తప్పదు. కాబట్టి ఏంటంటే అండి, ఈ రాశి వారు రేపటి రోజు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల అయితే రేపటి రోజు మీరు అన్ని రకాలు కూడా మీకు అనుకూలించిన అవకాశం అయితే ఉంది. ఇక ఈ రాశి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనగా కూడా మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంది. కాబట్టి దుర్గామాత ఆరాధన చేయడం మాత్రం మర్చిపోకండి. మరి తెలుసుకుందాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.